ఈనాటి కథ శీర్షిక దరిద్ర దామోదరుడు. అనగనగా ఓ దేశంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. అన్నేమో యుక్తిపరుడు జిత్తులమారి, తమ్ముడు సాధుశీలుడు సత్యకాలపువాడు. యుక్తుల చేత మాయోపాల చేత అన్న కోకొల్లలుగా డబ్బు గడించి ధనవంతుడయ్యాడు. ఆ డబ్బుతో అతను ఒక దివ్య భవనం కట్టించాడు. భార్యకు విలువైన నగలు చేయించాడు. మంచి మంచి దుస్తులు కొన్నాడు. సమస్తమైన ఐశ్వర్యాలు అనుభవిస్తున్నాడు. ఐశ్వర్యంతో పాటే అనేక మంది ఆశ్రితులు చేరుకుని అతన్ని పొగడనారంభించారు. ఈ విధంగా సిరి పట్టినప్పటి నుంచి అతను పట్టిందల్లా బంగారం, ముట్టిందల్లా ముత్యం కావచ్చింది. పోతే తమ్ముని సంగతంతా తారుమారయింది. పంటలా నాశనమయ్యాయి. దొమ్మరోగం వచ్చి పశువులు చచ్చినాయి. ఇయ్యవలసిన బాకీలు తప్పలేదు, రావలసినవి రాలేదు. అందుచేత అప్పుల వాళ్ల పీడ ఎక్కువైపోయింది. ఏదీ కలిసిరాక కాసుకి గతిలేక తను, భార్య, పిల్లలు కడుపులో కాళ్లు పెట్టుకుని రోజు